బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ ఈఓగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకం మంటలు పుట్టిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ని టీటీడీ ఈఓగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్వీట్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఈఓగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి బాధ్యతలు తీసుకోవడాన్ని తాను వ్యతిరేకించడం లేదు అన్నారు పవన్ కళ్యాణ్. కానీ దక్షిణాది ఐఏఎస్లకు అమర్నాథ్, వారణాసి, మధుర వంటి ఆలయాల బాధ్యతలు అప్పగిస్తారా అంటూ పవన్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ఉత్తరాది వారు మన వాళ్లకు అవకాశము ఇవ్వరు, మనమెందుకు వాళ్లకు అవకాశం ఇవ్వాలని తన ట్వీట్లో ప్రశ్నించారు జనసేనాని. ఇక అటు శారదా పీఠాధిపతి స్వరూపానంద కూడా టీటీడీ కొత్త ఈవో నియామకంపై సీరియస్ అయ్యారు. ఉత్తరాది ఐఏఎస్ అధికారికి టీటీడీ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఉన్న ఈవో సాంబశివరావుని ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కోర్టుకు వెళతామని హెచ్చరించారు శారదా పీఠాధిపతి. ఈ రాష్ట్రానికి సంబంధం లేనివాడు, తెలుగునాట రెండు రాష్ట్రాలకి సంబంధం లేనివాడు, ఇతర రాష్ట్రంతో కూడుకున్నవాడు, తెలుగు చదవడం రానివాడు, ఇలాంటి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా వేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. మనకి వేరే రాష్ట్రంతో వ్యతిరేకత కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో ఎవరైతే ఉన్నారో సింఘాల్, ఆయనతో వ్యక్తిగత వ్యతిరేకత కాదు. ఆగమాలతో కూడుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. మేము తప్పకుండా దీని మీద పోరాడతాం, కోర్టులో వేస్తాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ ఈఓగా అనిల్ సింఘాల్ నియామకం పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో కూడా ఆయన పెట్టారు. ముఖ్యంగా టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకాన్ని నేను పెద్దగా వ్యతిరేకించట్లేదు, కానీ అదే విషయంలో ఉత్తర భారతదేశంలో ఉన్న మధుర లాంటి పుణ్యక్షేత్రాల్లో కానీ, వారణాసిలో కానీ, లేకపోతే అమర్నాథ్ దేవాలయాల్లో కానీ ఇలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి కానీ, అంటే తెలుగు లేకపోతే తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన ఐఏఎస్లను అక్కడ పుణ్యక్షేత్రాల్లో ఐఏఎస్లుగా నియమిస్తే, అక్కడ ఈఓలుగా నియమిస్తే అక్కడ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఒప్పుకుంటారా అంటూ ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు. అలా వాళ్ళు ఒప్పుకోని పక్షంలో మరి దక్షిణ భారతదేశంలో ఉత్తరాదికి సంబంధించిన ఐఏఎస్లను ముఖ్యంగా టీటీడీలో ఈఓలుగా నియమిస్తే మనం ఎలా ఒప్పుకుంటాము? ఆ తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ టీటీడీ ఈఓగా ఉత్తర భారతదేశానికి చెందిన అనిల్ సింఘాల్ ను ఎలా నియమించారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, చాలా ఆశ్చర్యంగా ఉన్నట్టు ట్విట్టర్ లో ఆయన పేర్కొనడం జరిగింది. ఇందుకు గాను ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అట్లాగే దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు స్వరూపానంద సరస్వతి ఇప్పటికే అనిల్ సింఘాల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జనసేనాని ఇదే రకమైన అశోక్, శారదా పీఠాధిపతి ప్రశ్నించడంతో పాటుగా గతంలో సాంబశివరావు గారు ఉన్నారు, ఆయన ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కూడా వివరణ కావాలి అంటున్నారు. దీనికి సంబంధించిన టీటీడీ బోర్డు ఏమైనా చెప్పిందా? ప్రస్తుతానికి అదే రకమైన చర్చ కొనసాగుతుంది. సాంబశివరావు పనిచేసిన 2 ఏళ్లలో కూడా చాలా నిజాయితీగా పరిపాలించారు. ముఖ్యంగా ఆయన చాలా మంచి పేరు వచ్చింది. ఆయన ఉన్న కాలంలో టీటీడీలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన చేశారు అనేది చాలా మంచి పేరు వచ్చిందన్న ఇది కూడా చర్చ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఆయన అవసరమైతే ఆయన కొనసాగించాల్సి ఉందన్న చర్చ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశానికి చెందిన సింఘాలను ఎందుకు నియమించారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదే నేపథ్యంలో శారదా పీఠాధిపతి ఈ ప్రశ్నను లేవనెత్తడం, అదే సమయంలో జనసేనాని వచ్చి ఇదే ప్రశ్నను ఇప్పుడు సంధించిన నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. రైట్ అశోక్. టీటీడీ ఈఓగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకం ప్రస్తుతం మంటలు పుట్టిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు. ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ని టీటీడీ ఈఓగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్వీట్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. మనం ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ ని కూడా చూడొచ్చు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ నార్త్ ఇండియన్ ఐఏఎస్ officials taking charge of TTD, but would they allow any South Indian to take up the administrative position of such sacred shrine of North Indian like Amarnath, Varanasi and Mathura etc.
So when they do not allow South Indians ahead such, why should South Indians accept this? I wonder how TDP and Honorable Chief Minister allowed it to happen. They owe an explanation to the people of AP and South. టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి బాధ్యతలు తీసుకోవడాన్ని తాను వ్యతిరేకించడం లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్. అయితే దక్షిణాది ఐఏఎస్లకు అమర్నాథ్, వారణాసి, మధుర వంటి ఆలయాల బాధ్యతలు అప్పగిస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉత్తరాది వారు మన వాళ్లకు అవకాశం ఇవ్వరు, మరి మనమెందుకు వాళ్లకు అవకాశం ఇవ్వాలని తన ట్వీట్లో ప్రశ్నిస్తూ ఉన్నారు జనసేనాని. కేవలం జనసేనానే కాదు, అటు శారదా పీఠాధిపతి స్వరూపానంద కూడా టీటీడీ కొత్త ఈఓ నియామకంపై సీరియస్ అవుతూ ఉన్నారు. ఉత్తరాది ఐఏఎస్ అధికారికి టీటీడీ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉన్న ఈఓ సాంబశివరావుని ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపై కోర్టుకు వెళతామని హెచ్చరిస్తూ ఉన్నారు శారదా పీఠాధిపతి. అనిల్ కుమార్ కు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా తమకు ఎలాంటి విద్వేషం లేదని, అయితే దక్షిణాది వారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు స్వరూపానంద తెలుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధం లేనివాడు, తెలుగునాట 2 రాష్ట్రాలకి సంబంధం లేనివాడు, ఇతర రాష్ట్రంతో కూడుకున్నవాడు, తెలుగు చదవడం రానివాడు, ఇలాంటి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా వేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. మనకి వేరే రాష్ట్రంతో వ్యతిరేకత కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో ఎవరైతే ఉన్నారో సింఘాల్, ఆయనతో వ్యక్తిగత వ్యతిరేకత కాదు. ఆగమాలతో కూడుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. మేము తప్పకుండా దీని మీద పోరాడతాం, కోర్టులో వేస్తాం.